ముఖ్యంగా మెదక్ జిల్లా ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నటువంటి గౌరవనీయులు సోదరమణి గౌరవ జ్యోతి పండల్ గారికి, అలాగే సిద్దిపేట జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి నా సోదరుడు భిక్షపతి గారికి, అలాగే నా మిత్రులందరికీ కూడా, మీకు అందరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఇక్కడ రెండు విషయాలు ఇంకా నేనేమీ చెప్పలే. ఇంకా అంటే మిగతా పార్టీలలో అలవాటు అయిపోయిందిగా ఇట్లా కొట్టుడు. ఆ పార్టీలకు ఈ పార్టీలకు చాలా తేడా ఉంటుంది. అందులో మనం బీఫామ్ల కోసం వాళ్ళ దగ్గర పోవాలా, ఇన్నేం బీఫామ్లు మనమే తయారు చేసుకుంటాం. సో ఏంది ఈ పార్టీ, ఏంది ఈ పార్టీలో ఎందుకు చేరాలి, ఈ పార్టీ అవసరం ఇప్పుడు ఎందుకు వచ్చింది తెలంగాణ రాష్ట్రానికి? ఇప్పటిదాకా భిక్షపతి అన్న మాట్లాడుకుంటా టోల్ గేట్లది ఒకటి విషయం చెప్పుకొచ్చిండు. టోల్ గేట్లు మనం కట్టాలంటే ఎందుకు కట్టాలి అనేది చెప్పుకొచ్చిండు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం తెలంగాణ చుట్టూ 28 టోల్ గేట్లు ఉన్నాయి. ఎన్ని? 28. ఎవరి? ఓన్లీ ఓసీలే. 28 టోల్ గేట్లలో 28 టోల్ గేట్లు ఓన్లీ ఓసీలే. ఒక్క టోల్ గేట్ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళది లేదు. ఓన్లీ వాళ్ళే టోల్ గేట్లు. ఒకప్పుడు మనము ఊర్లలో, గ్రామాలలో దొరలు, పెత్తందారులు కనిపిస్తే చెప్పులు చేతిలో పట్టుకొని జర వంగి నడిచిపోయినట్టుగా, వాళ్ళ ఆకిళ్ళకి పోయేటప్పుడు తల దించుకొని పోయినట్టుగా ఇట్లా పోయేది. అవునా? ఇప్పుడుందా ఆ పరిస్థితి? కానీ లేదని అనకురి, రూపం మారింది. అప్పుడేమో మనము ఇట్లా వంగి వచ్చేది, ఇప్పుడు టోల్ గేట్ కాడ పైసలు కట్టి వస్తున్నాం అంతే. అర్థమైందా? అప్పుడేమో వంగి వినమ్రంగా వెళ్ళిపోయేది, ఇప్పుడు టోల్ గేట్ కాడ పైసలు కట్టి వస్తున్నాం అగ్రవర్ణాలకి. అవే టోల్ గేట్లు. ఆ టోల్ గేట్లో పనిచేసే మన పార్టీ లక్ష్యం ఒకటి. రెండోది, తెలంగాణ రాష్ట్రంలో మన పార్టీ అవసరం ఎంత ఉంది? మనము ఒక్కటి కాదు, ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటే ఎవరెవరికి భయం పట్టుకుందనేది ఒకసారి మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఈ పార్టీలకు అసలైన భయం పట్టుకుంది. ఎందుకు పట్టుకుంది అనంటే, ఆ పార్టీలు ఎవరి చేత నడపబడుతున్నాయి? కాంగ్రెస్ పార్టీ రెడ్లది, బీఆర్ఎస్ పార్టీ వెలమలది, అదేమో బ్రాహ్మణుల పార్టీ, ఇక తెలుగుదేశం ఉంటే కమ్మోళ్ళ పార్టీ. మన పార్టీ లేదు కదా, మన కాడ ఉన్న ఓట్లు కదా. ఈ వర్గాలలోంచి వాళ్ళు ఏం కోరుకుంటారంటే, ఓ సంఘం పెట్టుకున్నా పర్వాలేదు, బీసీ సంఘం అని, కానీ పార్టీ పెట్టకూడదు. పార్టీ పెట్టిన వెంటనే వాళ్ళ పతనం స్టార్ట్ అయింది అన్నట్టు. అందుకోసం ఏం చేస్తారు, మనం ఇదే మెదక్ జిల్లాలో జ్యోతి పండల్ గారు పిలిస్తే జైరాబాద్ పోయినాం. జైరాబాద్ పోయి మనం తెలంగాణ మనం పార్టీ పెట్టబోతున్నాం, పొలిటికల్ పార్టీ అని ఆడ అనౌన్స్ చేసినాం. ఆ తెల్లారి ఈడికి రాగానే ఈడ కాల్పులు కూడా జరిగినాయి, మీ అందరికీ తెలుసు కదా. నువ్వు పార్టీ పెట్టకు, ఏమన్నా పెట్టుకో, నీకేమన్నా కావన్నా, పదవి కావన్నా, మంత్రి పదవి కావన్నా, కాంట్రాక్టులు కావన్నా మేము ఇస్తాం, కానీ మీ వాళ్ళని మాత్రం ఒక్కటి చేయదు. వాళ్ళు ఎప్పుడు మా బానిసలు లెక్క బతకాలి అనేది వాళ్ళ టార్గెట్. సో దాన్ని ఛేదించి 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 ఇక్కడి వరకు తీసుకొచ్చినాం. ఇవాళ 2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పుడు అసలు ప్రతిపక్షం అనేది లేకుండా పోయింది. ఎదురు ప్రశ్నించేటోడు, ఎదురు చెప్పేటోడు లేకుండా అయిపోయింది రాష్ట్రంలో. ఆ రోజు తీన్మార్ మల్లన్న ఒక్కడే ఇట్లనే పేపర్లకు దండానికి పేపర్లు కట్టి ఎవడేంది, ఏ కథ ఏంది అనేది చెప్పిన. వీడు ఒక్కడు ఏం చేస్తాడని అనుకోండు కేసీఆర్. కానీ వన్ డే చెప్పిన, నిన్ను ఆ ప్రగతి భవన్లకి ఖచ్చితంగా బయటికి తీసుకొస్తా అని చెప్పిన. డిసెంబర్ 3 రోజు బయటికి తీసుకొచ్చిన. అయితే తీన్మార్ మల్లన్న పోతున్నటువంటి ప్రయాణం నాకు ఈ పార్టీ నడుపుతున్న అధికార పార్టీకి సంబంధించినటువంటిది. స్వయంగా వాళ్ళే నీకేం కావాలో చెప్పన్నారు. అంటే ఆ కుర్చీ మాదని చెప్పిన నేను. ఆ కుర్చీ మాది, అది మా వర్గాలది, నువ్వు అక్రమంగా దొంగతనంగా కూర్చున్నావు ఆ కుర్చీలో అని చెప్పిన. అది తప్ప ఏమన్నా చెప్పు అని అంటారు. మాకు అది తప్ప ఇంకొకటి లేనే లేదు, ఇక మాకు అది ఒక్కటే కావాలని చెప్పిన. మన వెబ్సైట్లో కూడా అనేకమైనటువంటి డేటా పెట్టినాం. మిగతా వెబ్సైట్లలో ఇవి ఉండవు. రేవంత్ రెడ్డి చెప్తాడా? ఇవాళ మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికలలో రెడ్లు నామినేషన్ ఇస్తేందుకే భయపడ్డారు.
చాలా చోట్ల నామినేషన్ వేయడానికి భయపడ్డారు. పోయినసారి 2019లో సర్పంచ్ ఎన్నికల్లో ఎంతమంది రెడ్లు సర్పంచులుగా ఉన్నారంటే 28% ఉన్నారు 2019లో. వన్స్ మనం వాయిస్ రేజ్ చేసినాక ఇప్పుడు ఎంతమంది అయ్యారికైనా 12% వచ్చి పడ్డారు. బీసీలు విస్తృతంగా గెలిచిరు ఎక్కడికక్కడ. తెలంగాణ రాష్ట్రంలో జనరల్ స్థానాలంటే బీసీ గిడ నాగార్జున సాగర్ నియోజకవర్గం, జానారెడ్డి నియోజకవర్గం ఉంది. అక్కడ ఓ రెడ్డి ఆయన నామినేషన్ వేసిండు జనరల్ వచ్చిందని. బీసీలు అంతా ఏం చేస్తారు, ఎస్సీలో ఉన్నటువంటి యువకుని తీసుకొచ్చి రోడ్డు మీదకి వచ్చారు, మేము నామినేషన్ ఇస్తామని. వాడు ఇంటనే నామినేషన్ వాపస్ తీసుకొని పోయిండు. మళ్ళీ నామినేషన్ కాదు కదా, అటెంకలకు కూడా పోలే. అంటే బీసీలు ఎస్సీలు అంతా ఒక్క తాటి మీదకి వచ్చినటువంటి సందర్భంలో నీ ఎవరు ఏం చేసే పరిస్థితి లేదు. ఇవాళ నేను ఆపుదామన్నా ఈ మూమెంట్ ఆగదిగా. ఎందుకంటే మొత్తం అగ్గి రాసుకున్నట్టు రాసుకుంది ఊర్ల పొంటి. ఎక్కడ చూసినా ఇదే చర్చ. మీ సోపతి మాకొద్దు రెడ్లు. ఎన్ని రోజులు ఏం చెప్పారు మనకు, మన సొమ్ము వాళ్ళు తినుకుంటా వాళ్ళు మనకు పెడుతున్నట్టు చెప్పారు. అవునా? అది తప్పు. నేను లెక్కలతో బయట పెట్టినా కదా, ఎవరి సొమ్ము ఎవడు దీన్ని బతుకుతున్నాడు రా అని చెప్పి. మనకు ఈడ ఇది ఉందా అనే నిన్నటిది బీసీది సప్లాంది నిన్న పెడితే కదా, నిన్న మీరు ఇచ్చినటువంటి వినతి పత్రం ఉంది కదా, నిన్ననా మొన్ననా, నిన్న మార్నింగ్ ఏమో పెట్టినట్టున్నాం మనం. అది దీంట్లో పెట్టండి ఒకసారి. పోస్ట్ ఉందా కాదు, డౌన్లోడ్ అన్న ఒకటి ఉంటుంది కదా. ఆంధ్రజ్యోతి ఇది నిన్నటిది, ఇవాళది ఉందా? ఉంది కదా మీకు తన. అది ఎట్లా చేస్తుంది, దీనికి ఎట్లా వస్తుంది? అది ఇది చేస్తే వస్తుంది. అంటే ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అనేది క్లియర్గా నేను మొన్న అసెంబ్లీలో మాట్లాడినా, సభలో మాట్లాడినా, లెక్కలు తీసి మాట్లాడినా. స్కానర్ ఇది ఇవ్వాలిగా, ఆ లింక్ డివైజ్ చేయాలిగా. కాదు అది ఇక్కడే. జర ఇది పెట్టు భరత్. ఆగా మీదొద్దా చేసినావా లోడింగ్ చార్ట్? నువ్వు చేసినావా బుజ్జి? ఓకే. కొన్ని విషయాలు చాలా ఇవి మన తాతలకు, మన అమ్మలకు, మన తండ్రులకు ఏమీ తెలియవు. వాళ్ళు పెడుతురు, మనం బతుకుతున్నాం అనుకుంటాం, కానీ కాదు. దీని మీద లేదా ఇందులో ఉంటుంది, సిద్దిపేట జిల్లా. పీడిఎఫ్ కదరా, మళ్ళీ ఒకసారి ఇందులోనే పెట్టు. ఇదిగో ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి లెక్క, ఒకసారి చూడండి. అయితే వీళ్ళు ఇన్ని రోజులు మనకి తెలంగాణ రాష్ట్రం వస్తే మన నీళ్లు మనకు వస్తాయి, మన నిధులు మనకు వస్తాయి, మన నియామకాలు మనకు వస్తాయి అని చెప్పారు కదా. అందుకోసమే 2014 నుంచి ఏమొచ్చినాయి అనేది తీసిన. ఏమొచ్చినాయి అనేది గవర్నమెంట్ని నేను సభలో అడిగితే 2014లో మొత్తం పెట్టినటువంటి బడ్జెట్ 1,00,000 కోట్లు పెట్టారు. 1,00,000 కోట్లు అంటే మనం బీసీ ఎస్సీ ఎస్టీలము 190% ఉన్నాం. 190 మనమే. 1,00,000 కోట్లలో మనకి ఎన్ని రావాలి? ఈ వర్గాలకు 90,000 కోట్లు రావాలి. సరే, ఎస్సీ ఎస్టీలకు సప్లాన్ ఉంది, వాళ్ళని పక్కకు పెడదాం. బీసీలు ఎంతమంది ఉన్నారని చెప్పారు మొన్న? 56% ఉన్నారని చెప్పారు. 1,00,000 కోట్లలో ఎన్ని రావాలి బీసీలకు? 56. ఎన్ని వచ్చినాయి? కేటాయింపు
ఈ 4311 కోట్లు కేటాయించి ఖర్చు పెట్టింది ఎంత, మిగుల్చుకుంది ఎంత? అంటే బీసీల సొమ్ము ఎవడు మింగిండి అన్నట్టు ఇడ మన సొమ్ము వాళ్ళు తిన్నారు. 2015-16లో అదే కథ, 16-17లో అదే కథ, 17-18లో అదే, 18-19లో అదే, 20-21లో అదే. ఇంకో పేజ్ ఏదిరా? ఇప్పుడు ఎవరి సొమ్ము ఎవడు తింటున్నా అని అడిగిన మంత్రి గారు తలకాయ కిందికి వేసుకున్నాడు. అప్పుడు ఇంకా వాళ్ళకి ఎవ్వరికి కూడా అవకాశమే లేదు. తీన్మార్ మల్లన్న మాట్లాడితే వాళ్ళక్కడ సమాధానం లేదు. ఎందుకంటే ఎవరి సొమ్ము ఎవడు తింటుండ్రా చెప్పుర్రా అని అడిగిన. ఇన్ని రోజులేమో మనకు తెలియనప్పుడు అంతా ఇది ఇగో నేను అడిగిన పొన్నం ప్రభాకర్ గారిని, మొన్న 11,500 కోట్లు మాకు కేటాయించిరని చెప్పి పాలాభిషేకాలు కూడా చేయించారు కదనే, ఏడాడ ఖర్చు పెట్టిరో చూపి అని అడిగిన. అడిగితే ఇగో ఇది ఓకే చాలు. ఇక్కడ 11,405 కోట్లు కేటాయించినామయ్యా మేము అన్నాం. మరి ఏడేడ ఖర్చు పెట్టినామయ్యా? ఇప్పటికి బడ్జెట్ పెట్టి 10 నెలలు అయింది. ఇంకో 2 నెలలు అయితే బడ్జెట్ అయిపోతుంది. ఈ 10 నెలలల్లో 11,500 కోట్లలో ఎన్ని ఖర్చు పెట్టినావు? కనీసం 10,000 కోట్లన్నా పెట్టి ఉండాలిగా. ఏడేడ పెట్టినావు లెక్క చెప్పని అడిగిన. స్కాలర్షిప్ల కట మన 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 పిల్లలు చదువుకునే స్కాలర్షిప్లకు 1908 కోట్లు ఇస్తామని పెట్టిరట. ఎంత ఇచ్చిర్రా ఈ 10 నెలలు అంటే 325 కోట్లు ఇచ్చారు. ఆ తర్వాత హాస్టళ్లలో మన పిల్లలకు సన్న బియ్యం పెడుతున్నాము, చాలా పౌష్టికాహారము, ఇది అదని చెప్పారు కదా. మన పిల్లలకు హాస్టళ్లలో 435 కోట్ల రూపాయలు మంచి తిండి పెడతామని చెప్పి కేవలం 315 కోట్ల రూపాయలు, అంటే దాదాపుగా ఒక 120 కోట్ల రూపాయలు మన పిల్లల తలెల్లోంచి గుంజుకపోయి తిన్నారు వీళ్ళు. మన పిల్లలు తినాల్సినటువంటి భూవాది అన్నం అది తీసుకొని పోయి తిన్నారు. ఇక్కడ మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్, ఇందులో ఏం చేసిరు? 80 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని 83 కోట్లు పెట్టిరు. ఈ 83 కోట్లు ఎవరిని ఎరికేనా? ఈ 83 కోట్లలో కూడా ఏం చెప్పారంటే విదేశాల్లో చదువుకునేటువంటి బీసీలకు ఒక్కరికి 20 లక్షల రూపాయలు ఇస్తామనేది ఓవర్సీస్ స్కాలర్షిప్. కానీ దాంట్లో నిబంధన ఏం పెట్టారు ఎరికేనా? కానీ ఆ కుటుంబ ఆదాయం ఎంత ఉండాలి? 5 లక్షలు దాటకూడదు. 5 లక్షలు దాటకూడదు కుటుంబ ఆదాయం అని చెప్పారు. చెప్పిన తర్వాత ఏమైంది? నెక్స్ట్ ఒక ట్యాబ్ తీసుకుందాం. సోషియో ఎకనామిక్ అవుట్లుక్ తెలంగాణ. ఇది గవర్నమెంట్ది తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనేటువంటిది ప్రభుత్వం పెట్టినటువంటి ఒక డాటా, ప్రభుత్వం ప్రజల ముందు పెట్టినటువంటి డాటా. దీంట్లో ఇది ఓకే, ఇది గవర్నమెంట్ది, అసెంబ్లీలో పెట్టిరు. ఇందులో అక్కడ ఎంత అని చెప్పారు? ఆదాయం ఎంత ఉండాలని చెప్పారు? 5 లక్షలు ఉండాలని చెప్పారు. అవునా? 5 లక్షల కంటే, అంటే ఒక ఇంట్లో 4 పని చేస్తే తలా 1,25,000 సంపాదిస్తే ఏడాదికి 5 లక్షలు అవుతుంది కదా. సో ఇక్కడ మ్యాక్రో ఎకనామిక్స్ అని ఉంటుంది. ఇక్కడ ఓవర్వ్యూ రైట్. ఇక్కడ ఇది తెలంగాణకు సంబంధించినటువంటిది. గ్రామ పంచాయతీలు ఉన్నాయి, జిఎస్టీ. ఇగో ఇక్కడ చూడండి, తెలంగాణ పర్ క్యాపిటా ఇన్కమ్. తెలంగాణ పర్ క్యాపిటా అంటే ఒక్క తల మీద ఎంత ఇన్కమ్ ఉందో పెట్టిరు. ఒక్క తల మీద ఎంత ఇన్కమ్ ఉంది? తెలంగాణ పర్ క్యాపిటా ఇన్కమ్ ఫర్ 2024-25 ఎట్ కరెంట్ ప్రైసెస్ ఇన్ ఎస్టిమేటెడ్ ఎట్ ఎంత ఉంది? ఒక్కొక్కరికి ఆదాయం ఇంట్లో 4 అనుకో 14 లక్షలు అవుతుంది. ఎవడు ఎలిజిబుల్ అవుతాడు దీనికి? ఉన్నాడు ఎవడన్నా ఎలిజిబిలిటీ? అంటే ఇట్లా ఫేక్ పథకాలు పెడతారు అన్నట్టు మన ముంగట. ఇక చూడండి, స్టడీ సర్కిల్ అంటే మన బీసీ పిల్లలంతా
వాళ్ళకు ఒక హాస్టల్ ఏర్పాటు చేస్తాం, అందులో కూర్చొని చదువుకొని ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి, దానికోసం స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తాం, దానికోసం మంచి వాతావరణం ఏర్పాటు చేసి దానికి 50 కోట్లు ఖర్చు పెడతామని చెప్పారు. పెట్టింది 4 లక్షలు, 50 కోట్లు పెట్టి 4 లక్షలు ఖర్చు పెట్టారు. అంటే మొత్తం ఈ విద్యారంగం పైన, మన బీసీ పిల్లలు చదువుకునే విద్యారంగం పైన 4345 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి పెట్టింది 2068 కోట్లు. మన బీసీ బిడ్డలై 2300 కోట్ల రూపాయలు ఎవడు తిన్నాడు? రెడ్లు, ఓసీలు తిన్నారు. మన సొమ్ము వాళ్ళు తిన్నారు. జీవనోపాధి రంగం గౌడ్స్ ఉన్నారు. కోఆపరేటివ్ ఫైనాన్స్ లిమిటెడ్కు సాయం చేస్తామని చెప్పారు. ఎంత? 70 కోట్ల రూపాయలు వాళ్ళ కోసం, గౌడ్ల కోసం ఖర్చు పెడతామన్నారు. పెట్టింది 19 కోట్లు. నేను అడిగినాను, గౌడ మంత్రివే కదా, గౌడ కులం నుంచే వచ్చినావు కదా, ఏమైనా అనిపిస్తుందా నీ శరీరానికి అన్నా. చేనేత కార్మికులకు 450 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి 168 పెట్టిరు. 22 ఎంబీసీ కార్పొరేషన్లు, రాజీవ్, యువ వికాసం, బీసీ పిల్లలంతా అప్లై చేసుకోండి, 5 లక్షలు, 3 లక్షలు, ₹1,00,000 ఇస్తాం మీకు, అప్లై చేసుకోండి, అందరు దరఖాస్తు చేశారు కదా. దాదాపు చేసుకున్నాం, అయిపోయింది, 10 నెలలు అయింది. ఇప్పటివరకు ఎన్ని ఇచ్చారంటే 0. ఒక్క రూపాయి కూడా ఇవ్వలే, ఒక్క రూపాయి కూడా ఇవ్వలే. మరి ఇది అయిపోయింది. కళ్యాణ లక్ష్మి 2173 కోట్ల రూపాయలు బీసీ కళ్యాణ లక్ష్మి ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇచ్చింది 108 కోట్లు. అలాగే వెనకబడిన తరగతుల సంక్షేమం కోసం మనకి ఎస్సీ ఎస్టీ కమిషన్ లాగా బీసీ కమిషన్ వేసి, డెడికేట్ కమిషన్ వేసి, దానికి జీవో ఏమి ఇచ్చిండు? 150 కోట్ల రూపాయలు దీనికోసం ఖర్చు పెడుతున్నామని జీవో ఇచ్చిండు. జీవో కాపీ ఉంది. 150 కోట్ల నాడ చెప్పి ఈడేం పెట్టిండు? 21 కోట్ల ఇచ్చినామని చెప్పి ఖర్చు పెట్టింది 3 కోట్లు. ఇక్కడ ఈ విషయంలో సామాజిక రంగం విషయంలో 2194 కోట్లు ఖర్చు పెడతామని 112 కోట్లు ఖర్చు పెట్టారు. ఇక్కడికి వచ్చేసరికి జీవనోపాధి రంగంలో 4622 కోట్లు ఖర్చు పెడతామని 201 కోట్లు ఖర్చు పెట్టారు. ఇక్కడ భవన నిర్మాణాలు, ఆత్మగౌరవ భవనం, బీసీలకు ఆత్మగౌరవ భవనాలు ఉండాలంట. ఇప్పుడు బీసీలకు భవనాలు లేకనే ఆత్మగౌరవం పోయిందా? బీసీలకు భవనాలు లేకనే ఆత్మగౌరవం లేదా? అధికారం లేక. ఎస్, భవన నిర్మాణాల కోసం 100 కోట్లు కేటాయిస్తామని ఒక్క పైసా కూడా ఇయ్యలే. ఇట్లా 11,405 కోట్ల రూపాయలు ఈ బీసీలకు ఇస్తామని బడ్జెట్లో పెట్టి 2,426 కోట్లు మన ముఖాన కొట్టి 9,000 కోట్ల రూపాయలు జేబులు వేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ ఈ ప్లేసులో మన బీసీ ప్రభుత్వమే ఉంటే ఇట్లయితుందా? ఇట్లయితుందా? మనము ఒక్క బీసీలమే గిన్ని వేల కోట్లు నష్టపోతా ఉన్నాం కదా. వాడిచ్చేటువంటి 500, వాడిచ్చేటువంటి 1000 రూపాయలు చూసుకుంటే ఇక్కడ మన పిల్లగాళ్ళ కంచంలో అన్నం దొరకలేదు హాస్టల్లో. మన మనమనలే, మన పిల్లలే, మన సోదరులే, మన బిడ్డలే వాళ్ళ 500 రూపాయలకు వాళ్ళ అన్నాన్ని అమ్మేస్తున్నాం అన్నట్టు. మనం వాళ్ళ అన్నాన్ని అమ్మేస్తున్నాం, వాళ్ళ జీవితాన్ని అమ్మేస్తూ ఉన్నాం. ఇట్లా ఇన్ని రకాలుగా బీసీలకు మోసం జరుగుతూ ఉన్నప్పుడు అంటే కాంగ్రెస్లో రెడ్లకు ఒక పార్టీ ఉంటుంది, కాంగ్రెస్ రూపంలో బ్రాహ్మణులకో పార్టీ ఉంటుంది, వెలమోళ్ళకో పార్టీ ఉంటుంది. మరి మాకెందుకు ఉండకూడదు రాని తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టినాం. అది పెట్టిన తర్వాత ఇప్పుడు అస్సలు కథ, ఈ పార్టీని ఎట్టి పరిస్థితిలో ప్రజలకు తెలవకుండా చేయాలి ఈ పార్టీని. మీరు చూడండి, పత్రికలు, మీడియా పత్రికలు ఉన్నాయా? ఈనాడు పేపర్ ఎవరిది? కమ్మ, ఓసి. సాక్షి పేపర్ ఎవరిది? రెడ్డి. ఆంధ్రజ్యోతి ఎవరిది? కమ్మ. నమస్తే తెలంగాణ ఎవరిది? వెలమ. ఇట్లా 14 న్యూస్ పేపర్లు ఉంటే 14 న్యూస్ పేపర్లు ఓసిలే. ఒక 15 టీవీ ఛానల్ ఉంటే 15 టీవీ ఛానళ్ళు ఓసిలే. మీకు ఒక వీడియో చెప్పాలా నేను? ఈ మీడియా సంస్థలు వీళ్ళ ఏమీ లేదు. మన గురించి రాసేటప్పుడు ఏం రాస్తాయి అంటే, బీసీల గురించి రాసేటప్పుడు ప్రతిరోజు ఒక మీడియా, అరే ఈ పెన్నేదయా, ప్రతిరోజు మన బీసీల గురించి, మన ఎస్సీల గురించి, ఎస్టీల గురించి పేపర్లు ఏం రాస్తాయి అనంటే హత్యలు, అత్యాచారాలు, నేరగాళ్ళు, బిచ్చగాళ్ళు, లబ్ధిదారులు, పోరాటం, ఇటువంటి పదాలు మనకు రాస్తాయి. ఈ ఓసీలకు రాసేటప్పుడేమో నిర్ణయాధికారం, విస్తృత స్థాయి సమావేశం
గొప్పవారు, ఇట్లా ఇవి రాస్తూ ఉంటాయి అన్నట్టు. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే, ఇప్పుడు ఎందుకు వాళ్ళకి నిద్ర పడతలేదు? పత్రికలు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి, టీవీలు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి, పవర్ వాళ్ళ చేతుల్లోనే ఉంది. మరి ఎందుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటే ఎందుకు భయం అవుతుంది ఇప్పుడు అని అంటే, మీరు చూడండి పండజీ, కొంచెం వచ్చారండి. మీడియా, ఈ మీడియా ఉంది కదా, మొత్తం టీవీలు పేపర్లను చదివేటోళ్ళ సంఖ్య ఎంత? మొత్తం 4%. ఈ మిగతా 96% మంది ప్రజలు ఏడున్నారు? సోషల్ మీడియాలో ఉన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఇండ్లు ఉందన్నట్టు. ఇప్పుడు అర్థమైందా? తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇండ్లు ఉంది. ఇందులో కేవలం అప్పర్ క్యాస్ట్ మీడియా, అప్పర్ క్యాస్ట్ లీడర్లు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి భయం. ఎందుకు భయం అని అంటే, వీళ్ళ చేతికి ఒక ఆయుధం వచ్చింది, ఈ ఆయుధం వాళ్ళకి పవర్ ఇస్తుంది అని ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఈ సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు TV9లో వార్త వేసి ఆ వార్త తెచ్చి మళ్ళీ యూట్యూబ్లో పెట్టుకుంటేనే వార్త అవుతుంది ఇప్పుడు ఆయనకు. కానీ మనం డైరెక్ట్గా, మన దగ్గర యూట్యూబ్ ఉంది, మన దగ్గర ఫేస్బుక్ ఉంది, మన దగ్గర ట్విట్టర్ ఉంది, మన కాడ ఇన్స్టా ఉంది, అన్నీ ఉన్నాయి మన కాడ, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మన భావజాలం వస్తూ ఉంది. ఇప్పుడు ఫస్ట్ టైం మన బీసీల భావజాలం స్టార్ట్ అయింది సోషల్ మీడియాలో. ఇప్పుడు బీసీలను ఎవడైనా కరుస్తురు వాని మీద పడి, జరసేపట్లో వాడు ఎవడైనా సరే వాడిని బూరు బీకేస్తురు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ లెక్కలు రేవంత్ రెడ్డి వచ్చి చెప్తాడా? ఇవన్నీ కిషన్ రెడ్డి చెప్తాడా? మనమే చెప్పుకోవాలా. ఈ లెక్కలు నువ్వు దాచిపెట్టు మల్లన్నా, నీకు మంత్రి పదవి ఇస్తామన్నారు. నీకు మంత్రి పదవి కావన్నా బీసీలు అంటే, నా బీసీలే కావాలని వచ్చిన. దానికోసం వచ్చిడనే. ఇక్కడ మనం అందరం చచ్చిపోతాం ఎప్పుడో ఒకరోజు. ఇవాళ కాకపోతే రేపు, ఎల్లుండి చచ్చిపోతాం. రేపు చనిపోయేదానికోసం ఇవాళ భయపడేంది? రేపు చనిపోయే సావు కోసం ఇవాళ నుంచి కాశీలో చేయబోయే దొంగతనానికి కాళహస్తి నుంచే వంగొంగిపోయినట్టుగా నువ్వు ఎట్లయినా చనిపోతావు. కానీ ఎందుకు చచ్చినావు అనేది ఒక లెక్క ఉండాలి. నువ్వు ఎందుకు చచ్చిపోయినావు అనేది ఒక లెక్క ఉండాలి. చాలా ఉంటాయి. మనం అటాడు పోతూ ఉంటే ఓ పంది మోరులో చనిపోయి ఉంటుంది, ఓ కుక్క అట్లా రోడ్డు మీద పడిపోయి చనిపోయి ఉంటుంది. మనం ఏం చేయకుండా చచ్చిపోతే గంతే. ఏమన్నా చేసే చనిపోవాలి మన జాతుల కోసము. మన జాతుల కోసము జ్యోతిబా పూలే గారు, ఆ తర్వాత సావిత్రిబాయి పూలే గారు వాళ్ళ జీవితం మొత్తం, వాళ్ళు పిల్లల కంటే పిల్లల మీద ప్రేమ ఎక్కువవుతుందని ఆకుపసరం మింగి పిల్లలు కాకుండా సమాజంలో అనేక మంది ఆడబిడ్డలకు చదువు చెప్పినటువంటి గొప్ప మహిళ ఆమె సావిత్రిబాయి పూలే. మరి ఆమె ఎప్పుడు 1800 సంవత్సరంలో ఉంది ఆ ఫ్యామిలీ. వాళ్ళు చనిపోయి కొన్ని 100 సంవత్సరాలు అయింది. మరి ఇవాళ ఎందుకు యాద్ చేసుకుంటున్నాం వాళ్ళ గురించి? అంబేద్కర్ చనిపోయి కూడా 60 ఏళ్ళ దగ్గరికి వచ్చింది కదా, ఇవాళ ఎందుకు మాట్లాడుకుంటున్నాం వాళ్ళ గురించి? ఛత్రపతి శివాజీ ఉన్నాడు కదా, మన బీసీ బిడ్డే కదా, ఎందుకు మాట్లాడుకుంటున్నాం ఇవాళ? వాళ్ళు అట్లా చనిపోలే, వాళ్ళ సావుకు అర్థం ఉంది. రేపు మనం కూడా చనిపోతే మన చావుకు అర్థం కావాలి. ఆ అర్థం ఈ యుద్ధంలోనే దొరుకుతుంది. ఇన్ని రోజులు మీరు చాలామంది లీడర్ల దగ్గర పోయినప్పుడు ఫోటోలు దిగుతూ ఉంటారు. అన్న భుజం మీద చెయ్యే అన్న అని చెప్పి కేటీ రామారావు చెయ్యి తీసుకొని ఇట్లా వేసుకుంటాం. ఓకే అన్న ఫోటో తీయన్న అంటాం. మీరు ఒక్కసారి ఇన్నిసార్లు మళ్ళా కలుస్తారుగా, అన్న నేను 4 సార్లు నీ చెయ్యి మీద వేసుకున్నా, ఈ ఒక్కసారి నీ మీద వేస్తానే అని అడుగురి చూద్దాం. ఈ ఒక్కసారి నీ మీద వేస్తా అన్నాను. ఏయ్ అట్లా వేస్తావురా భయ్ అంటాడా లేదా? అంటే వాళ్ళ యాటిట్యూడ్ ఎట్లుంటుంది చూసినావా? నువ్వు ఎంతసేపు మా కింద ఉండాలి కానీ నా మీద భుజం మీద చేస్తా అంటావేరా అంటారు. అయితే మరి మనం యుద్ధం చేస్తా ఉన్నాం. ఇది మొన్న బంద్ జరిగింది 42% రిజర్వేషన్ కోసం. బంద్లో పాల్గొని కాంగ్రెసు, బీజేపీ, టీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీలు అందరు పార్టీ. అసలు ఎవరి మీద బందో ఎవరికి అర్థం కాలే. ఎవడు దొంగ ఇలా దొంగేవాడు? మనము ఒక ఆయన ఇంటి ముంగడికి వచ్చి అది తీసుకొని కొట్టుకుంటాడు చూడు ఇట్లా,
ఆయన ఏమంటారు పెద్దమ్మలలో ఏదో ఇట్లా కొట్టుకుంటారు చూడు, ఎవరికి దెబ్బలు తాకుతాయి? ఒక అదే దాకింది మొన్న మనకు, మనం తీసుకొని మనం కొట్టుకున్నట్టుంది. శత్రువు ఎవడో తెలియకుండా యుద్ధం ఎట్లా చేస్తావు? శత్రువు ఎవడో తెలవాలి కదా. అందుకోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ క్లియర్గా శత్రువుకు మనకు మధ్యలో గీత గీసింది. గీత గీసి ఏం చెప్పింది? అరే నీ ఓట్లే వద్దు పోరా అని చెప్పింది. నీ ఓట్లే వద్దు, నీ రెడ్ల ఓట్లు నాకు వద్దు అని చెప్పిన. ఎందుకు చెప్పినా? నీ తాను ఓట్లు లేవు, ఉన్న ఓట్లన్నీ మా దగ్గర ఉన్నాయి. నేను చెప్పిన మాట నువ్వు చెప్పురా చూద్దామని చెప్పిన. అటు చెప్పలేడు. తెలంగాణ రాష్ట్రంలో రెడ్ల జనాభా ఎంతనో తెలుసా? ఎవరు చెప్పిరు? 3.81%. తెలంగాణ రాష్ట్రంలో రెడ్ల జనాభా 13 లక్షలు. తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజుల జనాభా 30 లక్షలు ఉంటుంది. వెలమోళ్ళు ఎంతమంది ఉన్నారు ఎరికేనా తెలంగాణ రాష్ట్రంలో? 1,02,006. 1.2 కాదు, 0.02. వీళ్ళిద్దరు కలిస్తే పెరేడ్ గ్రౌండ్లో మూల కూడా సరిపోతుంది వీళ్ళకు. పిడికేడు మందు లేనటువంటి వాడు 78 సంవత్సరాల నుంచి మన పిల్లల రక్తం తాగుతూ ఉంటే, మన తాతల రక్తం తాగుతూ ఉంటే ఇది చూస్తూ మనం కూడా వాళ్ళలాగానే పోయి వాళ్ళలాగానే ఉండి చచ్చిపోదామా? అందుకోసం ఈ పార్టీ పుట్టింది. ఇవాళ ఒకటి నేను క్లియర్గా శత్రువుని గీత గీసిన, వాని సోపతి పడితే వాడు చెప్తూనే ఉంటాడు. ఏమని చెప్తాడు మనకు? వాడు ఎంత తెలివి కల్లోడు అంటే, నేను గతంలో కూడా ఒకసారి చెప్పిన, సర్పంచ్ టికెట్ కావాలనుకో, మనోళ్ళు 2 ఉన్నారనుకో, వాళ్ళిద్దరి మధ్యలో ఎట్లా తాకులాట పెడతాడు వాడని వీడియోలో చూపించిన. వాడు ఎట్లా తాకులాట పెడతాడు అనేది, మళ్ళీ వాడే ఎట్లా దిగుతాడు రంగంలో కానీ చూపించిన కదా. అవి చూడండి. నేను చెప్పేది ప్రతిదీ చాలా అనాలిసిస్ చేసి చెప్తాం. ఎక్కడన్నా ఏ పార్టీలో అన్నా మబ్బుల 4:30కు లేచి క్లాసులు వినే పార్టీ ఉంది ఏదన్నా? ఒక్క మన పార్టీ జరుగుతుంది. అది ప్రతిరోజు మబ్బుల 4:30కు లేచి మేము వ్యవస్థ ప్రిపేర్ అయితే 5 గంటల నుంచి 6:30, 7 కూడా అవుతుంది. ఎందుకు వింటా ఉన్నాం ఈ క్లాసులందరూ? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడంటే ఆయన కింద ఎవడు తెలియకల్లోడు ఉండొద్దు అనుకుంటాడు. కిషన్ రెడ్డి ఏమనుకుంటాడు వాని కింద ఎవడు తెలియకల్లోడు ఉండు. కానీ మన పార్టీ మన చుట్టూ అందరు తెలియకల్లోలే ఉండాలని కోరుకుంటుంది. అందుకోసం వీళ్ళందరికీ శిక్షణా తరగతులు ఇప్పిస్తుంది. ఎంతోమంది ఎక్స్పర్ట్లను పట్టుకొచ్చి క్లాసులు ఇప్పిస్తూ ఉంది ప్రతిరోజు. ఇలా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకుడు మబ్బుల 4:30కు లేస్తాడు. కాంగ్రెస్లో ఇవ్వడం లేస్తారేమో చూడు, బీఆర్ఎస్లో ఇవ్వడం లేస్తారేమో చూడు. వాళ్ళదేమో వ్యక్తి పూజతో కూడుకున్నటువంటి రాజకీయం, మనదేమో సమాజ ప్రేమతో కూడుకున్నటువంటి రాజకీయం. ఆ పార్టీలకు మనకున్నటువంటి తేడా. మన కండువా చూస్తే మీరు ఎక్కడైనా ఆఫీస్కి పోండి, ఏమన్నా అధికారిని కలవండి, మేము ఇట్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మల్లన్న తరఫున వచ్చినామని చెప్పుర్రి. కనీసం కూర్చో అంటాడు. కనీసం కూర్చో అంటాడు. నీకు ఛాయ్ నీళ్ళు కాకుండా కనీసం కూర్చో అంటాడు. కనీసం కూర్చో ఎందుకంటాడు? ఆయన ఊకోడు, వీళ్ళకేమైనా అయితే ఆయన ఊకోడు. ఆయన దగ్గరికి పోతే నేను ఎవడికి భయపడ. ఫస్ట్ ఎందుకు భయపడం? పర్ఫెక్ట్గా ఉంటాం కాబట్టి. అవతల ఆయన మంత్రి, ముఖ్యమంత్రి, ఇంకోడా డోంట్ కేర్. అవతల ఎవడని ఉండని, యువతల నా వాళ్ళు ఉన్నారనేదే లెక్క. మీకు కోడి కథ చెప్తుంటా, మీకు అందరికి అర్థమై ఉంటుంది. కోడి ఏం చేస్తుంది? రెడ్డి గారు కోడి పెంచుకుంటే ఏమవుతుందని చెప్పినా కదా, మళ్ళీ చెప్తాయినండి. ఒక కోడి, రేవంత్ రెడ్డి అంటోడు ఏం చేసిందంటే ఒక కోడిని పెంచుకుంటే 20 గుడ్లు పెట్టింది. దాన్ని పొదిగేసిన తర్వాత 20 పిల్లలు చేసింది. మీకు మళ్ళీ రిజిస్టర్ కావాలని చెప్తా ఉన్నా. 20 పిల్లలు చేసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసిండు? కోడిని పిల్లల్ని తీసుకుపోయి ఇంట్లో గచ్చులు వేసి సన్నటి నూకలు పోసి నీళ్ళది అది పెట్టిండు తాగడానికి. మంచిగా కోడి పిల్లలు ఆడుతూ పాడుతూ ఆ సన్న నూకలు బుక్కుంటా నీళ్ళు తాగుకుంటా ఎగురుతూ ఉన్నాయి. కరెక్ట్ 2-3 రోజులకు ఆ తల్లి ఏం చేసింది? ఆ గచ్చులకని బయటికి దుంకింది. ఈ పిల్లలు దాన్ని ఎక్కిరిస్తూ ఉన్నాయి. ఏమని? ఎందుకు పోతున్నావు, ఏడికి పోతున్నావు, నీకు పనిపాట లేదా అమ్మ? మంచి నూకలు పోసిండు, నీళ్ళు పోసిండు, ఎంత బాగున్నాయి, నేను ఈయనే తినాలి, ఈయనే ఉండాలి అని చెప్పిండు. ఆ తర్వాత మీకు తెలియదు బిడ్డ,
వాడు ఇప్పుడు పోసిండు తర్వాత కోసిండు, ఇప్పుడు పోస్తాడు తర్వాత కోస్తాడు మనల్ని, జాగ్రత్త బిడ్డ, వీడు మన శత్రువు అని చెప్తుంది. ఆడికేని మెల్లగా గడప కాడికి తీసుకుపోతుంది కోడి పిల్లల్ని. తీసుకుపోయి ఆ తల్లి ఫస్ట్ గడప ఎక్కి మళ్ళీ దుంకుతూ ఉంటుంది. మీరు చూడండి, ఇదే జరుగుతుంది. పిల్లలకు నేర్పిస్తుంది ఇట్లా ఎక్కి దుంకాలని, పిల్లలకు, కోడి పిల్లలకు. దుంకిన తర్వాత మెల్ల ఒకసారి గడప అవతలు దుంకుతుంది. పిల్లలన్నీ కటకటకట దుంకి పోతాయి. అది దుంకి దూరం పోదు, మళ్ళా అరుగు పొంటే తిరుగుతుంటుంది. ఇక కోడి అరుగు పొంటే అలికిందేమని ఉంటే కాళ్ళతో గీకుతూ ఉంటుంది. చిన్న చిన్న పురుగులు ఉంటే కొట్టి పిల్లల ముంగట వేస్తూ ఉంటుంది. వేస్తుంటే అప్పుడు పిల్లలు అంటే మంచిగా లోపల రెడ్డి గారు నూకలు పోసి కడుపుల సల్ల కదలకుంటా అన్నీ నీళ్ళు తాగాడు ఉండక, నీకు పని లేదమ్మా, మమ్మల్ని ఇట్లా రోడ్ల మీద తీసుకొచ్చినావు, రోడ్ల మీద తీసుకొచ్చి ఇంత బాధ పెడుతున్నావు మమ్మల్ని అనగానే, మీకు తెలియదు బిడ్డ అని చెప్తుంది. అంతల్నే ఒక కుక్కూరుకు వస్తుంది. కుక్క పిల్లల దగ్గర రాగానే ఈ తల్లి ఏం చేస్తుంది, ఆ కుక్క మీదకి దాడికి పోతుంది, పొడుస్తాను, కుక్క వారిపోతుంది. ఎవడమ్మా వీడు అట్లా చేసినావంటే, వాడు పట్టాడో పిరికోడు, వాడిని ఇట్లా గెదింతే పోతాడని చెప్తుంది. తర్వాత పిల్లి రాగానే ఏం చేస్తుంది, కోడి తన పిల్లల్ని రెక్కల కిందికి తీసుకుంటుంది. తీసుకొని కుక్కో అనగానే తల్లి రెక్కల కిందకి వస్తాయి. అమ్మ వాడు వస్తే, వాడు గంత పెద్దోడు వస్తే వాడిని తనుకుంటుంటే చిన్నోనికి భయపడుతున్నాం ఏందమ్మంటే, వీడు చాలా ప్రమాదకరం బిడ్డ, వీడు మిమ్మల్ని ఎత్తుకపోతాడని చెప్తుంది. మళ్ళా 2 రోజులకి ఏం చేస్తుంది, మళ్ళా మెల్లగా వాకిట్లకు పోతుంది. వాకిట్లకు పోగానే పైకి వెళ్ళి గద్ద చూస్తుంది. గద్ద చూడగానే మళ్ళీ కుక్కో అనగానే పిల్లలందరినీ దగ్గరికి తెచ్చుకొని గద్దకు దొరకకుండా చేస్తుంది. వాడేవాడమ్మా అని అడుగుతుంది. అంటే వాడు మీదికేం చూసే శత్రువు వాడు, వాడిని కంట్లో పడితే మీరు కథమే అవుతారని చెప్తుంది. తర్వాత కొన్ని రోజులకు మెల్లగా పెంట దగ్గర దొలుకొని పోతుంది. పెంట దగ్గర దొలుకొని పోయి పెంట దొవుతుంది. తల్లి దొవుతుంటే ఈ పిల్లలు ఏరుకొని బుక్తుంటాయి. అప్పుడంటే ఈ పిల్లలు, అమ్మ ఇంట్లో గచ్చుకాడికి కుక్క రాకపోవు, పిల్లి రాకపోవు, గద్ద రాకపోవు, మేము ఆడ తిని మంచిగా అన్నే ఉందాం కదా, ఎందుకు ఇట్లా చేస్తున్నావమ్మా, నువ్వు మారిపోయినావమ్మా, మొత్తం మమ్మల్ని కష్టపెడతానుగా నువ్వు ఇట్లా తయారైనావు అని ఆ తల్లితో చెప్తాయి. మీకు తెలియదు బిడ్డ అని చెప్తుంది. మళ్ళొక్క 2 రోజులైనాక ఏమైంది, ఇది పెంటకాడికి దొలకపోతుంది, కానీ తవ్వుతలేదు ముందట్లేక తల్లి, మీరు దవ్వుకోరని చెప్తుంది. మా అమ్మ మొత్తం మమ్మల్ని మర్మాన్న తల్లి లెక్క చేసేసింది, మనల్ని పట్టించుకుంటలేదు, ఇంత అన్యాయమా, ఈమె కంటే ఆ రెడ్డి గారే నయం, ఈ రెడ్డి గారే నయం, మేము రెడ్డి గారి దగ్గరే ఉంటామని అలాకేనో 10 పిల్లలు వెళ్ళిపోయినాయి. రాగానే వచ్చిరా బిడ్డ రారి. అయితే ఆడ ఏం చేస్తాడంటే, వాళ్ళకైనా 5 పిల్లలు జానారెడ్డి అసంటోడు ఇంటికి పోతే 5 వస్తాడు, ఇక 5 మిగులుతాయి. ఆ 5 భయపడి మళ్ళీ తల్లి దగ్గరకు వస్తాయి. తల్లి దగ్గరకు రాగానే ఏమైంది బిడ్డ ఊరికి వచ్చినావు ఇట్లా అంటే, వాడు గోచేసిండు 5 వీటిని అని చెప్తాడు. ఆడు గోచేసిండు, అందుకే బిడ్డ ఈ భూమి మీద నువ్వు బతకడం కోసం నీ శత్రువు ఎవడో చూపించుకుంటూ వచ్చిన నీ జీవితంలో కరెక్ట్గా 56 రోజులకు ఆ తల్లి తంతది పిల్లల్ని, దూరం కొడుతూ ఉంటుంది. ఎందుకంటే మీ కాళ్ళ మీద మీరు బతకాలని చెప్తూ ఉంటుంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ కూడా మిమ్మల్ని అదే విధంగా ట్రైనింగ్ చేస్తూ ఇక తీసుకొస్తూ ఉంది. మీరు ఎట్లా కాళ్ళ మీద బతకాలి, ఎట్లా ఈ సమాజాన్ని గెలవాలనేటువంటిది తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేస్తున్న పని ఇది. తాత్కాలికంగా నీకు రాజీవ్ యువ వికాసం ఇస్తాను నూకలు చల్లుతుండు రేవంత్ రెడ్డి, నూకలు చల్లుతా ఉండు, మీకేమనిపిస్తుంది, గంత మంచిగా ఇచ్చేటోని ఎట్లా అనుకుంటామా అనుకుంటున్నాము గంతే. కాబట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నీకు ఆత్మగౌరవాన్ని ఇస్తుంది, నీకు అధికారాన్ని ఇస్తుంది, నీకు వాటాని ఇస్తుంది. అన్నిటికీ మించి ఆత్మగౌరవం చాలా ఇంపార్టెంట్. 1000 రూపాయలు ఇస్తే ఒక రెడ్డిలో ఓటు కొనుక్కరా పోరు చూద్దాం. ఆయన దగ్గర మేము ఓటు అమ్ముకుంటామరా, నువ్వేం మనిషివిరా అని అంటారు. మన వాళ్ళు 500 రూపాయలకే ఇచ్చేస్తారు. తీసుకపో ఓటైనా ఇంకా కారెట్ కూడా తీసుకొని పో అని చెప్తారు మన వాళ్ళు. అర్థమైందా? ఆత్మగౌరవం అనేది అక్కడ ఉంటుంది. ఆ ఓటుకు ఈ ఓటుకు సమాన విలువ ఉంటుంది. ఇవాళ మనం అందరం మారినాం, బీసీలమంతా ఒక తాటి మీదకి వచ్చినాం, మన సోదర కులాలైనటువంటి ఎస్సీ ఎస్టీలను కలుపుకొని ముందుకు పోతా ఉన్నాం. ఇది అత్యంత ప్రమాదకరంగా భావించి ఇప్పుడు ఏంది, మీడియాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ వార్తలు రావద్దని వాడు 50 కోట్లు ఖర్చు పెట్టి రావద్దని నేనే చెప్పిన, అరే నా వార్తలు నీ దాంట్లో వస్తే తంతా అని చెప్పిన. శత్రువు ఎవడో క్లియర్గా గీత గీసుకున్నాం. మనకుంది సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియాని మన పార్టీ కోసం, మన జాతుల కోసం, మన ఆత్మగౌరవం కోసం వాడండి.
మీకు ఈగ వాలిన తీన్మార్మలను ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని చూస్తే ఈ అగ్రవర్ణ పార్టీలు గజ గజ వణికే రోజు అతి త్వరలో ఉంది. 2028 కల్లా